బిల్డింగ్ నిర్మాణం అప్పుడు గజాల లెక్కనే ఉంటాయి. అంటే ఎన్ని గజాలు, 100 గజాల, 200 గజాల, 1000 గజాల. ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించి బిల్డర్లకు ఇచ్చేటప్పుడు మాత్రం చదరపు అడుగు లెక్కనే నిర్మాణం చేస్తారు. అది ఒక చదరపు అడుగుకి కాస్ట్ ఎంత అన్నటువంటిది. ఇప్పుడు సాక్షి గత 2-3 రోజుల నుంచి తీసుకొస్తున్నటువంటి అంశం ఏంటంటే, అమరావతిలో తాజాగా మొన్న ఈ మధ్యన కన్స్ట్రక్షన్స్కి సంబంధించి 9,500 రూపాయలు చదరపు అడుగుకి కడుతోంది, ఇది అక్కడ దోపిడీ అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి అక్కడే ఏదైతే ఇసుక ఇవన్నీ కూడా ఉచితంగా ఇచ్చి రాజధానిలో G+1 అంటే మొన్నేమో IASలకి క్వార్టర్స్కి సంబంధించి అట్లాగా ఇచ్చింది 9,500 రూపాయల దాకా. కానీ ఇప్పుడు టోటల్గా మంత్రులు న్యాయమూర్తులకి G+1 పద్ధతిలో కట్టేటటువంటి వాటికి 10,042 రూపాయలు చదరపడుక్కి ఖర్చు పెడుతోంది. భూమి ప్రభుత్వాందే, ఇసుక కూడా ఉచితం, మిగిలిన పనులు ఈ స్థాయిలో వేయని నిర్ణయించడం ఏంటి అన్నట్టు. యాక్చువల్గా చదరపడుగుల లెక్కన అమ్ముతున్నప్పుడు బిల్డర్లు హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఇంత దారుణంగా లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. సరే, అది పక్కన పెడితే ఇక్కడ బిల్డర్లు ఏమంటారు? మనం వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళలో బిల్డర్లు పల్లె ప్రాంతంలో అయితే ఎంత రేంజ్ ఉంటుంది ఒక చదరపడుక్కి, పట్టణ ప్రాంతంలో అయితే ఎంత ఉంటుంది. వెంటనే కొంతమంది ఈ మధ్యన నువ్వు కనుక్కుని చెప్పాలి కానీ మాకెందుకు అంటారు. నేను కనుక్కునేది నాకు తెలుస్తుంది. కాకపోతే కామెంట్ సెక్షన్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతాల లెక్క చెప్తే అందరి వెర్షను అర్థమవుతుంది. అంతే తప్పించి ఇక్కడ అది తెలుసుకోలేక కాదు, తెలియక కాదు. కాకపోతే నిజమా కాదా, ఎవరు ఏ విధంగా ఉంది అన్నది పబ్లిక్కి తెలియాలి అంటే పబ్లిక్ ఇంటరాక్షనే ముఖ్యం. అదే మనం చేస్తున్న ప్రయత్నం.